ఈ వీడియోలో మనం అరేస్ని యూజ్ చేసుకొని ఒకే వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ ఎలా స్టోర్ చేయాలి అనేది చూద్దాం. అంటే మామూలుగా మనం ఒక వేరియబుల్ తీసుకున్నప్పుడు అంటే డిమ్ స్టేట్మెంట్ ద్వారా వేరియబుల్స్ VBA కోడింగ్లో మనం డిక్లేర్ చేస్తున్నాం. ఒక వేరియబుల్లో ఒక వాల్యూ మాత్రమే మామూలుగా స్టోర్ చేయొచ్చు. మరి అలా కాకుండా రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఒకే వేరియబుల్లో స్టోర్ చేయాలి అంటే ఆ వేరియబుల్ని మనం అరే లాగా క్రియేట్ చేయాలి. మరి అది ఎలా అంటే మామూలుగా ఒక మ్యాక్రో క్రియేట్ చేద్దాం. ఒక న్యూ వర్క్ బుక్ తీసుకొని అందులో ఒక మ్యాక్రోని కొత్తగా క్రియేట్ చేయండి. సంథింగ్ A1 అని ఏదో ఒక నేమ్ ఇచ్చాను, కొత్తగా క్రియేట్ చేస్తున్నాను. మరి మామూలుగా డిమ్ జెడ్ యాజ్ ఇంటిజర్ అని మామూలుగా ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం. మరి అది అరే వేరియబుల్ అయితే ఇలా డిక్లేర్ చేయాలి. మీరు 5 వాల్యూస్ ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలంటే దానికి డైమెన్షన్ 4గా ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ చేసుకుంటుంది. అంటే మీరు z ఆఫ్ 0 ఈక్వల్ టు సమ్ వాల్యూ, z ఆఫ్ 1 ఈక్వల్ టు సమ్ అదర్ వాల్యూ, z ఆఫ్ 2 ఈక్వల్ టు థర్డ్ వాల్యూ, అట్లనే z ఆఫ్ 3, z ఆఫ్ 4. టోటల్గా మీకు 5 వాల్యూస్ ఒక వేరియబుల్లో స్టోర్ చేయడం జరిగింది. మరి దీన్ని ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది 0th సెల్లు, 0th మెమరీ సెల్, దాంట్లో ఒక వాల్యూ, అట్లనే ఫస్ట్ మెమరీ సెల్, ఇట్లా 4 వరకు మీకు టోటల్గా 5 వాల్యూస్ స్టోర్ చేసాం. అదే z ఆఫ్ 5 అని డిక్లేర్ చేసాం అనుకోండి, మీరు 6 వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. మరి ఈ వాల్యూస్ని మీరు ప్రింట్ చేయాలి లేదంటే డిస్ప్లే చేయాలనుకుంటే నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను. దీన్ని ఫర్ లూప్ ద్వారా మీరు ఇట్లా ఫర్ I ఈక్వల్ టు 0 to 4 MHE బాక్స్ z ఆఫ్ I అంటే సరిపోతుంది. అంటే z ఆఫ్ 0, z ఆఫ్ 1 ఇట్లా ఆ లూప్లో ఆ వేరియబుల్లో ఉన్న ఆ అరే వేరియబుల్లో ఉన్న వాల్యూస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. F5 ప్రెస్ చేయండి, 10, 20, 30 ఇట్లా 5 వాల్యూస్ మీకు డిస్ప్లే కావడం జరిగింది. మరి మీరు ఇక్కడ ఈ యొక్క డైమెన్షన్ని ఎలా మెన్షన్ చేయకుండా ఇచ్చేశారు అనుకుందాం. మీకు ప్రోగ్రామ్ రన్నింగ్లో ఎంత కావాలంటే అంత మీరు రీడైమెన్షన్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను I ఈక్వల్ టు ఇన్పుట్ బాక్స్ అని ఎంటర్ హౌ మచ్ సైజ్ టు అరే. ఇన్పుట్ బాక్స్ అనే ఫంక్షన్ ద్వారా ఐలోకి మనం వాల్యూని ఇస్తున్నాం. మరి ఆ వాల్యూ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఇక్కడ రీడిమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని రీడిమ్ z ఆఫ్ I యాజ్ లైక్ ఏది కావాలో అది ఇంటిజరో ఇట్లా రీడైమెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ముందరగానే ఫిక్స్డ్గా ఇన్ని సెల్స్ కావాలి అనేది చెప్పకుండా ఫర్ ఎగ్జాంపుల్ F5 అని ప్రెస్ చేస్తున్నాను.
5 ఇచ్చేసాం. ఇప్పుడు దీంట్లో ఎంత స్టోర్ చేయొచ్చు? 5 వాల్యూ స్టోర్ చేయొచ్చు. ఇక్కడ ఏ డేటా టైప్ అనేది ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి అది బై డిఫాల్ట్ వేరియంట్ లాగా తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ రీడైమెన్షన్ యాజ్ ఇంటీజర్ అని కింద ఇవ్వకూడదు. ఆ డేటా టైప్ మాత్రం అదే ఉంటుంది పైది. ఇక్కడ మీకు సైజ్ మాత్రం ఎంత కావాలంటే అంత రీడైమెన్షన్ చేసుకోవచ్చు. డైనమికల్గా ఒక అరే వేరియబుల్కి ఎంత మెమొరీ కావాలో, ఎన్ని వాల్యూస్ స్టోర్ చేయాలో అంత మెమొరీని మీరు అసైన్ చేసుకోవచ్చు. F5 నేను ఈసారి 10 వాల్యూస్ స్టోర్ చేయాలనుకోండి. సో z ఆఫ్ 10 అనేది దానికి అసైన్ అయిపోయింది. అంటే 10 వాల్యూస్ z ఆఫ్ 0 ఈక్వల్ టు సమ్ వాల్యూ, z ఆఫ్ 1 ఈక్వల్ టు అట్లా ఇన్పుట్ బాక్స్ ద్వారా కూడా మీరు అరేలోకి వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను 10 అనే ఇచ్చాను అనుకోండి. 0 నుంచి 10 దాకా ఫర్ లూప్, ఇంకొక ఫర్ లూప్ తీసుకోండి. దాని ద్వారా మీరు దాంట్లోకి వాల్యూస్ ఎంటర్ చేసే విధంగా ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను dim j యాజ్ ఇంటిజర్ అని తీసుకుందాం. సో ఇక్కడ ఎంత సైజ్ ఇచ్చారో అంత సైజు ఫర్ j ఈక్వల్ టు 0 టు సైజ్ ఎంత మీరు ఇచ్చింది i, 0 నుంచి i వరకు ఎంత సైజ్ ఇచ్చారో అంత సైజ్ వరకు z ఆఫ్ i ఈక్వల్ టు z ఆఫ్ j ఈక్వల్ టు ఇన్పుట్ బాక్స్ ఇప్పుడు ఎంటర్ అరే వాల్యూస్ అని ఇచ్చి j అని ఇద్దాం. మళ్ళీ మనం MHG బాక్స్ ద్వారా కూడా దానికి డిస్ప్లే చేసుకోవచ్చు. MHG బాక్స్ z ఆఫ్ j. ఓకే, చూద్దాం, దీన్ని రన్ చేద్దాం. హౌ మచ్ అరే సైజ్ నేను సింపుల్గా 3 ఇస్తున్నాను, లెంతీగా లేకుండా 3 వాల్యూస్ ఇప్పుడు స్టోర్ చేయాలి. ఎంటర్ అరే వాల్యూ 0 అంటే 0 సెల్లోకి 10 అనే వాల్యూ ఇచ్చాను. అరే వాల్యూ 1 అనే సెల్లోకి ఏదో 30 ఇస్తున్నాను. అట్లనే నెక్స్ట్ 56, నెక్స్ట్ 67. సో 0 అని ఇచ్చాను కాబట్టి మనం 3 అని ఇచ్చాను కాబట్టి సైజు 0 నుంచి 3 వరకు. మరి అలా కాకుండా ఇక్కడ -1 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఎంటర్ హౌ మచ్ సైజ్ 3 అనగానే అంటే z ఆఫ్ ఎంత స్టోర్ అవుతుంది? 0 నుంచి 2 వరకు మాత్రమే, అంటే 3 వాల్యూసే స్టోర్ అయ్యే విధంగా ఇక్కడ రీడైమెన్షన్ చేయబడుతుంది. సో ఈ విధంగా డైనమికల్గా మీరు అరే సైజ్ ఇచ్చుకోవచ్చు ఎంత కావాలంట అంత. మరి దానికి వాల్యూస్ ఎట్లా ఇన్పుట్ బాక్స్ ద్వారా వాల్యూస్ ఒక్కొక్క సెల్లోకి, మెమరీ సెల్లోకి వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, వాటిని మళ్ళీ ఎట్లా ప్రింట్ చేసుకోవచ్చు. మరి ఇలా కాకుండా వర్క్ షీట్లో ఉండే వాల్యూస్ని ఏ విధంగా యాక్సెస్ చేయాలి అరేకి? ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ ఐడి సమ్ రేట్స్ ఇవ్వడం జరిగింది. 6 వాల్యూస్ ఇచ్చాం, 6 ప్రొడక్ట్స్కి 6 రేట్స్ ఇచ్చాం. మరి వీటిని, ఆ రేట్లని ఏ విధంగా ఇక్కడ అరేలోకి తీసుకోవాలి? x ఆఫ్ 5 అన్నాం. సో ఇప్పుడు యాక్టివ్ వర్క్ షీట్ని షీట్ 1గా తీసుకున్నాను, ఎందుకంటే షీట్ 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. మరి యాక్టివ్ షీట్ని షీట్ 1గా తీసుకున్నాం. తర్వాత రేంజ్ b4.activate. మరి ఇందులో మనకి b4 అంటే ప్రొడక్ట్ ఐడి 100 నుంచి, ఇది రేంజ్, ఇక్కడ నుంచి మన డేటా రేంజ్ స్టార్ట్ అవుతుంది. దీన్నే యాక్టివేట్ చేయమన్నాం. ఇక్కడ నుంచి రేంజ్ ఉంది అని అర్థం. మిగతా ఎక్కడ వాల్యూస్ ఉన్నా దానికి సంబంధం లేదు. మరి
ఇప్పుడు ఆ యొక్క అరే వేరియబుల్లోకి వాల్యూస్ని అసైన్ చేస్తున్నాం ఫర్ లూప్ ద్వారా. ఎక్స్ ఆఫ్ ఐ అంటే ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1 వాటిల్లోకి యాక్టివేట్ సెల్ డాట్ ఆఫ్సెట్ అంటే ప్రజెంట్ సెల్ వాల్యూని దానికి సెట్ చేయాలి. మరి ఆఫ్సెట్ ఐ కామా 0, ఐ అంటే 0, 1, 2, 3 అప్ టు 5 వరకు ఉంటుంది కదా, ఐ కామా 1 అన్నాం. ఆఫ్సెట్ మీకు చూసినట్టయితే ఆఫ్సెట్ ఏమి ఇవ్వాలి, రో ఆఫ్సెట్, కాలం ఆఫ్సెట్. మరి మనం అక్కడ రేట్స్ స్టోర్ చేయాలి కాబట్టి రో అనేది 0 నుంచి 5 దాకా ఇంక్రిమెంట్ అవుతుంది. మరి ఇప్పుడు ఇది 0, దీంట్లో రో 0, రో 1, రో 2 ఇట్లా రోస్ ఇవి. ఇది రో 0, రో 1, రో 2 ఇట్లా ఇవి రోస్ అనమాట. ఇక్కడి నుంచి దీన్ని యాక్టివేట్ చేసాం, ఇక్కడ దాకా మనం ఇప్పుడు ప్రజెంట్ రేంజ్ అనుకుందాం. మరి ఇది రో ఇట్లా ఇంక్రిమెంట్ అవుతుంటుంది. అంటే కాలం ఏంటి దీంట్లో, ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం. అంటే ఇది 0th కాలం, ఇది ఫస్ట్ కాలం. 0 ఫస్ట్ అంటే ఇండెక్స్ ఎప్పుడు కూడా ఈ రేంజ్ ఆఫ్ సెల్స్లో 0th రో అంటే ఇది, ఫస్ట్ రో అంటే ఇది, సెకండ్ రో అంటే ఇది, ఇట్లా కిందకు వస్తూ ఉంటుంది 0 నుంచి 5 వరకు. కాలం అంటే ఇదేమో 0th కాలం మొత్తం, ఇదేమో ఫస్ట్ కాలం, ఇదేమో సెకండ్ కాలం, ఇట్లా అనమాట ఈ రేంజ్లో. అంటే ఇక్కడ 2 సెట్సే ఇచ్చున్నాం ప్రొడక్ట్ ఐడి రేట్స్. ఇంకా ఎక్కువ ఉంటే ఇలా ఉంటుంది అనమాట. కాలం ఏమో ఇట్లా ఇంక్రిమెంట్ అవుతుంది, రోస్ ఏమో కిందకి ఇంక్రిమెంట్ అవుతాయి. దాని ప్రకారం అక్కడ ఆఫ్సెట్ అనేది సెట్ చేయడం జరిగింది. సో ఐ కామా 1 అంటే ఐ అంటే ఏంది ఫస్ట్ 0 కామా 1 అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే 0th రో ఫస్ట్ కాలం అంటే 5 అనే వాల్యూ, తర్వాత ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం. అంటే ఈ వాల్యూస్ అన్ని వరుసగా మనకి అరేలో స్టోర్ అవుతాయి. మరి వాటిని మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. F5 ప్రెస్ చేయండి, చూడండి 5 అనే వాల్యూ వచ్చిందా, తర్వాత 6, తర్వాత 8, తర్వాత 9, తర్వాత 3, తర్వాత 15. ఇట్లా మనం షీట్లో ఉండే వాల్యూస్ని దీంట్లోకి అసైన్ చేసుకోవచ్చు అనమాట అరే వేరియబుల్లోకి. మరి ఇట్లా సింగిల్ డైమెన్షనల్ అరే ఎలా ఉంటే డబుల్ డైమెన్షనల్ అరే కావాలి అనుకోండి, డెమ్ 5,3 అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఇదేమో రోకి స్టాండ్ అవుతుంది, ఇదేమో కాలంకి స్టాండ్ అవుతుంది. అంటే 5 × 3 5 3 15 వాల్యూస్. అంటే ఇంకా చెప్పాలంటే 6 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 6 × 4 64లో 24 వాల్యూస్ దీంట్లో స్టోర్ చేయొచ్చు. అంటే ఎక్స్ ఆఫ్ 0, 0 ఇది ఫస్ట్ రేంజ్ అనమాట. మరి నెక్స్ట్ ఏంటి 0, 1 అంటే రో అట్లానే ఉంటుంది. నెక్స్ట్ 0, 2, 0, 3 తర్వాత ఏమవుతుంది ఎక్స్ ఆఫ్ 1, 0, ఎక్స్ ఆఫ్ 1, 1 అలా మీకు డబుల్ డైమెన్షనల్ అరేస్ ఉంటాయన్నమాట. మల్టిపుల్ వాల్యూస్ మీరు స్టోర్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఆ విధంగా తీసుకుంటారు. అంటే రోస్ అండ్ కాలమ్స్లో వాల్యూస్ ఉన్నప్పుడు వాటిని అన్నిటిని యాక్సెస్ చేసి ఒకే వేరియబుల్లో స్టోర్ చేయాలి. అంటే మనం ఇప్పుడు ఈ వాల్యూస్నే తీసుకున్నాం, అట్లా కాకుండా ఈ వాల్యూస్ ఇంకా మల్టిపుల్ వాల్యూస్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు అవన్నిటిని ఒకే వేరియబుల్లో స్టోర్ చేయాలనుకుంటే అప్పుడు డబుల్ డైమెన్షనల్ అరేస్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే.